ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్యో నారాయణ హరి అంటారు. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటారో తెలియదు, కానీ మనకి ఆ దేవుడి రూపంలో మనం డాక్టర్లో చూసుకుంటాం. ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు, యాక్సిడెంట్లు వచ్చినప్పుడు, మన కుటుంబంలో ఎవరికైనా బాగున్నప్పుడు ఆ డాక్టరే మనం బతికిస్తారు, ఆయన దేవుడిగా భావిస్తాం. అటువంటిది కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు ఆ కాలేజీకి చదువుకున్నందుకు టు డూ సంథింగ్ మనకి విద్యా బుద్ధులు నేర్పింది ఆ కాలేజీ. దానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కామినేని గారు, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో మిగతా పూర్వ విద్యార్థులందరూ సమావేశమయ్యారు. దానికి చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు. చాలా ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం. ఎందుకంటే మనం చదువుకుంటాం, ఏదైనా కానీ దానాల్లో ఇచ్చేసుకోవచ్చు, కానీ విద్య అనేది దొంగిలిస్తే వచ్చేది కాదు, అది బై బర్త్ వచ్చేది. అటువంటిది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు రాగానే ఆయన చిన్నపిల్లలు అయిపోయారు. అక్కడ పూర్వ విద్యార్థులు, డాక్టర్లు అందరూ కూడా ఆయన్ని సీఎంగా పోల్చారు. కొంతమంది చాలా ప్రశంసించారు. అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉబ్బి తబ్బిపోయారు. డాక్టర్లు కూడా తమ వృత్తిని కూడా పక్కన పెట్టి, ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ని కాకుండా దేశవ్యాప్తంగా ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నాడో వాళ్ళు స్వయంగా చూస్తూ ఉన్నారు. అందులో ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడి తిరగవచ్చు, అక్కడ భవన నిర్మాణ పనులకి పూర్వ విద్యార్థులు ఇచ్చిన చేయూత కావచ్చు, దాదాపు 10,11 లక్షల రూపాయలు పూర్వ విద్యార్థులు రంగరాయ వైద్య కళాశాలకి డొనేట్ చేశారు. దానితో శంకుస్థాపన, నూతన భవనాలకి శంకుస్థాపన పనులకి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు పిలవటం, ఆయన వెళ్ళటం, అక్కడ ఉన్న ఎంపీ గారు, కామినేని గారు వీళ్ళందరూ రావటం చాలా చూడముచ్చటగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా సరదాగా వాళ్ళతో గడిపారు. వాళ్ళ ఉపోద్ఘాతంలో అక్కడ ఉన్న డాక్టర్లు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆ ఫ్లోలో మిస్ అయ్యి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనాల్సింది ముఖ్యమంత్రిగా అన్నారు. ఎస్ వీ వాంట్ పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పి అక్కడ మిగతా డాక్టర్లు కూడా అరిశారు. సరే, ఏదైనా కానీ 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను ఇందా చెప్తున్నట్టుగా వైద్యం నారాయణ హరి అంట. వైద్యులు లేనిదే ఈ సమాజం బాగుండదంటే క్షేమంగా ఉండదు. అటువంటిది వైద్యులు కూడా జింకానా అని ఉంటుంది గుంటూరు మెడికల్ కాలేజీకి పొదిలి ప్రసాద్ అని చెప్పేసి దాదాపు 6 కోట్లు దానం చేశారు. ఇంకొక ఆయన 50 కోట్లు దానం చేశారు. ఇట్లా దేశ విదేశాలు వెళ్ళినా కానీ తన విద్యాబుద్ధులు నేర్పిన కాలేజీలకు డొనేట్ చేయడం అనేది ఇది మంచి సంస్కృతి. నేను కూడా నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి చదువుకున్నాను కాబట్టి అది తెలుసు ఆ విలువ ఏంటనేది. చదువుకున్న విశ్వవిద్యాలయానికి ఏదైనా చేయాలి, పూర్వ విద్యార్థులు చేయుతను అందించాలి. అటువంటిది రంగరాయ వైద్య కళాశాలలో ఈనాటి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు విశేషంగా ఆకట్టు. నిన్న పిఠాపురంలో సంక్రాంతి ఉత్సవాలు మనం చూసాం. తర్వాత ఈ రోజు బ్రిడ్జీలు పరిశీలన పిఠాపురం పరిసర ప్రాంతాలు కూడా తిరిగింది మనం చూసాం. వెంటనే కాకినాడ వెళ్ళి అక్కడ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడిన మాటలు, నాకు అదృష్టం రాలేదు మీలాగా చదువుకునే అవకాశం, కానీ మీ వైద్య వృత్తి అనేది జాగ్రత్తగా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకి సేవ చేయండి, అదృష్టం మీ యొక్క వైద్య వృత్తి అనేది అందరికీ రాదని చెప్పి ఆయన చెప్పిన తీరు డాక్టర్లు కూడా చాలా ఇంప్రెసివ్గా, అంటే ఆనందపడ్డారు ఆయన చెప్పిన మాటలు. మీరు నెలకొకసారి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఆ ట్రైబల్కి సేవ చేయండి, చరిత్రలు నిలిచిపోతారని చెప్పి డెఫినెట్ గా వాళ్ళందరూ ఏకీపించారు. స్పెషలిస్టులు అందరూ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి, ఈ తండాలకు వెళ్ళి వాళ్ళకి వైద్య సదుపాయాలు కూడా లేవు, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించమన్నారు. అలానే అని వాళ్ళు కూడా చెప్పారు. ఒక వైద్యుడు ఒక MBBS పూర్తి అవడానికి మేము ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతున్నామో అది కూడా చెప్పారు. కాబట్టి ప్రభుత్వాలు అన్నీ చేయలేవు, కానీ మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఎక్కువ పరిసర ప్రాంతాల్లో అక్కడ చాలా బ్లడ్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆయన చూశాడు. గిరిజన ప్రాంతాలకు 100 కోట్లు రోడ్లు వేయించింది మనకి తెలిసిన అంశమే. దాంతోపాటు బ్లడ్ లేకపోతే అక్కడ బ్లడ్ డొనేట్ క్యాంప్ బ్యాంక్ కూడా ఒకటి స్టార్ట్ చేయించాను. అటువంటిది మీరు సేవ చేయడానికి వెళ్ళండి, మిమ్మల్ని జీవితాంతం ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని చెప్పిన తీరు అద్భుతంగా మనం చూడొచ్చు. అదేవిధంగా ఆయన చెప్పిన సోషల్ కమిట్మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత మన అందరిపైన ఉండాలి. నేను ఆ బాధ్యతతో పని చేస్తున్నారు, పని చేయనప్పుడు మమ్మల్ని కూడా నెల తీయండి అని చెప్పి డాక్టర్లతో ఆయన చెప్పిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. ఏదేమైనా ఈ రోజు జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశం ఆద్యంతము రమణీయంగా, ఎప్పుడు 24 అవర్స్ ఆన్ డ్యూటీలో డాక్టర్లు ఉండాలి, రేయింబోగులు కష్టపడాలి, చివరి వరకు కూడా వాళ్ళని ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపెట్టడానికి వాళ్ళు కరోనా టైంలో మనం చూసి ఎంతో మంది డాక్టర్లు కూడా చనిపోయారు. వాళ్ళకు వైద్యం చేస్తారు, తన బిడ్డల్ని భార్యని కూడా కరోనా ఉన్న రోజులంతా వేరే రూమ్లో ఉంచి మనుషులు బతికించడానికి డాక్టర్లు ప్రయత్నం చేశారు. లేకపోతే అదే డాక్టర్ లేకపోతే ఎన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కరోనా సమయంలో చనిపోయారో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా కానీ డాక్టర్ వృత్తి అనేది చాలా పరమ పవిత్రమైనది. అటువంటి డాక్టర్లని వాళ్ళ యొక్క పూర్వ విద్యార్థుల సమావేశం ఒకే రోజు అక్కడ పరిపాలన భవనం కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, స్టాఫ్ కాలేజ్ కావచ్చు, బయోకెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, ఈ భవన నిర్మాణాలకి ఖర్చు 10,11 లక్షలు వాళ్ళు సేకరించి ఇవ్వటం అంటే పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా సుమన్ టీవీలో హ్యాట్సప్ చెప్పాలి. ఈ ముఖ్య అతిథిగా ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా వెళ్ళటం, తన వంతు బాధ్యతగా రాజకీయాల్లో మేము వస్తుంటాం, మీ బాధ్యత మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళని ప్రశంసించడం అనేది వాళ్ళకు ఒక బూస్ట్ వచ్చింది. ఎందుకంటే అందరూ కూడా మేము ప్రైవేట్ కాలేజీలు వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకుంటాం అంటే మరి
గ్రామీణ ప్రాంతాల్లో గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి వైద్యాన్ని అందించేది ఎవరు? వెళ్ళి వాళ్ళకు కూడా వైద్యం అందించాలి కదా! కాబట్టి మీరు నెలకు ఒకసారి గిరిజన ప్రాంతాలకు వెళ్ళమని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. వాళ్ళు తప్పకుండా పాటిస్తామని చెప్పి అక్కడున్న పూర్వ విద్యార్థులందరూ కూడా చెప్పారు. కోలాహలంగా ఆయన చెప్పిన స్పీచ్‌ని విశేషంగా ఆయన చదువుకుంది ఇంటరే. కానీ సమాజాన్ని పవన్ కళ్యాణ్ గారు చదివారు. సమాజాన్ని చదివారు కాబట్టే 14 సంవత్సరాలు ఒక పార్టీ పెట్టి ఎక్కడా గెలవకపోయినా అపజయం అనేది ఆయనకు మదిలో ఉన్న తట్టుకొని నిలబడ్డాడు, కలబడ్డాడు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్‌తో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవడానికి కారణమయ్యారు. ఇదే ఎంపీ సీట్లు ఢిల్లీలో కూడా మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి కారణమయ్యారంటే ఎంత దూరదృష్టితో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు హిందూ సనాతన సంప్రదాయం, ఇంకోవైపు తనకున్న 5 శాఖలకు అన్ని తీసుకొచ్చి ఇండియాలో రికార్డు సృష్టించడం, తర్వాత వరల్డ్ రికార్డు సాధించడం, ఇవన్నీ ఎవరికున్నాయి? కమిట్మెంట్ ఉంటే తప్పితే చేయలేరు. చేయాలన్న తపన ఉంటే తప్పితే చేయలేరు. ఈ సమయంలో సంక్రాంతిలో ఫ్యామిలీతో టూర్లు వెళ్ళే ఈ సమయంలో అనేక మంది రాజకీయ నాయకులు చేసే పని ఏంటంటే ఫ్యామిలీ అందరితో పిల్లలతో దేశ విదేశాలు వెళ్తూ ఉంటారు. కానీ ఆయన తన ప్రజలే, ఆంధ్రప్రదేశ్ ప్రజలే తన కుటుంబంగా ఆయన భావించి అక్కడికి పిఠాపురం వెళ్ళటం, సంక్రాంతి సంబరాలు ప్రారంభించడం, ఈ రోజు కాకినాడలో పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొని వాళ్ళందరినీ ప్రశంసించడం, మీ వృత్తి చాలా ప్రధానమైందని చెప్పి చాలా అద్భుతంగా రాజకీయ నాయకులు చాలా మంది నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు దేవుడు ఎలా ఉంటారో తెలియదు కానీ వైద్యుని దేవుడిగా భావిస్తారు. మీ వృత్తిని, మీకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పేద ప్రజలకు సేవ చేసే ఆలోచన చేయండి అని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన తీరు అద్భుతంగా మనం చెప్పాలి. ఈ రంగరాయ వైద్య కళాశాల ఎంతో మంది విద్యాబుద్ధులు నేర్పి దేశ విదేశాల్లో ప్రముఖ డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలకు కూడా ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. మీ చదువుకి మీ ఎంబీబీఎస్ కూర్చోవటానికి కానీ ప్రభుత్వం ఎంతో మీ మీద ఖర్చు పెడుతుంది. అటువంటిది మీరు వైద్య వృత్తిలో సక్సెస్ అయిన తర్వాత దేశ విదేశాలు వెళ్ళండి, డబ్బులు సంపాదించండి, డాలర్లు సంపాదించండి. కానీ పుట్టిన నేలకి, మీకు విద్యాబుద్ధులు నేను కాలేజీకి మీ వంతు మీరు కృషి చేయండి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించండి. అప్పుడే జీవితం పరమార్థం అయిందని ఆయన చెప్పిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. కాబట్టి పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా, యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ముఖ్య అతిథిగా రంగరాయ మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థులను ఉద్దేశించి, రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా పూర్వ విద్యార్థులు కూడా ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు అద్భుతంగా మనం చెప్పవచ్చు.